హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ రేస్ కార్నర్ ఛానల్. ఈ వీడియోలో నేను కొర్రల దోశ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా ఆనపకాయ తొక్క తీసుకుని క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా తురుముకోవాలి. మిల్లెట్స్లో ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్, మెగ్నీషియం వంటి అనేక పోషకాలు ఉండటం వలన వీటిని అధికంగా మనం ఆహారంలో తీసుకోవడం చాలా మంచిది. ఇప్పుడు మనం ఒక బౌల్ నిండా కొర్రపిండి తీసుకోవాలి. ఇంకా అందులోనే ఒక బౌల్ ఆనపకాయ తురుము, ఇంకా కొద్దిగా ఉప్పు, కారం, ఇంకా జీలకర్ర పౌడర్ వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇది డయాబెటీస్ వారికి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో హెల్ప్ అవుతుంది. ఇందులో మనం వాటర్ అనేది ఎక్కడ కలపకూడదు. పెరుగు అనేది వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని 10 మినిట్స్ మనం పెట్టుకుంటే మన దోశ అనేది బాగా నీట్గా వస్తుంది. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పెనం మీద నూనె పోసుకొని వేడెక్కిన తర్వాత ఈ విధంగా మన మిల్లెట్ చిల్లాని వేసుకోవాలి. ఇది అధిక బరువుని తగ్గించడంలో కూడా హెల్ప్ అవుతుంది. ఇందులో క్యాలరీస్ అనేవి తక్కువగా ఉంటాయి. ఈ ఫుడ్ తీసుకోవడం వలన మనం కడుపు నిండుగా ఉన్నట్టు ఉంటుంది. 2 తిన్నా సరే కడుపు నిండుగా ఉంటుంది. సో దీన్ని ఒకవైపు ఫ్రై చేసిన తర్వాత వేరొక వైపు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిర్చి ఎందుకు వాడలేదంటే మిరపకాయలు వేయడం వల్ల పిల్లలు తినట్లేదు. సో కారం పౌడర్ అనేది వేసాను. ఒకవేళ మీకు మిరపకాయలు వేసుకోవాలి అనుకుంటే పచ్చిమిరపకాయ కూడా తురిమి వేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో రెండో చిల్లా కూడా వేసుకుందాం మనం. దీన్ని మిల్లెట్ చిల్లా అని కూడా అంటారు. ఈ విధంగా మూత పెట్టుకొని వండుకోవాలి. 2-3 మినిట్స్లో అయిపోతుంది. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా మనం తిప్పుకొని మూత పెట్టుకొని వండుకోవాలి. మూత పెట్టుకోవడం వల్ల బాగా మన చిల్లా అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. సో నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.